అందరికీ నమస్కారం. చిరంజీవి గారి గురించి మాట్లాడుకుందాం. నేను ఏదో ట్వీట్ చేశారంట, మన జనసేన కుర్రోళ్ళు రియాక్ట్ అయ్యారు, నేను కూడా రియాక్ట్ అయ్యాను. వివరంగా అసలు చిరంజీవి గారు రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయవచ్చా చేయకూడదా ఇప్పుడున్న పరిస్థితుల్లో? అంటే రాజకీయపరమైన వ్యాఖ్యలు అంటే ఒక పార్టీ నేతలు అంటాం, ఇంకోటి అంటాం కాదు. ప్రభుత్వానికి సంబంధించిన ఏ అంశం మీద మాట్లాడిన అది రాజకీయం అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వాన్ని నడుపుతుంది ఒక రాజకీయ పార్టీ. ప్రభుత్వాన్ని నడుపుతుంది రాష్ట్రపతి గారు ఐఏఎస్లో ఐపీఎస్లో కాదు కదా. ముఖ్యమంత్రి గారు, మంత్రులు వీళ్ళంతా ఉన్నారు, వాళ్ళ కింద ఐఏఎస్ ఐపీఎస్లో పనిచేస్తారు. సో ఆయన ప్రభుత్వానికి గురించి సొంత అభిప్రాయం చెప్పినా ఇంకోటన్నా అవన్నీ కూడా రాజకీయపరమైన వ్యాఖ్యలుగానే పరిగణించబడతాయి. దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం. మనలో మనకి భిన్న అభిప్రాయాలు ఉండవు, సహజము. అంటే ఇప్పుడు మనకి అవగాహన లేకపోవడము, చిన్నతనం కాక చిన్న వయసు కావచ్చు, అవగాహన లేకపోవచ్చు, రాజకీయాలు తెలియకపోవచ్చు, రకరకాల కారణాలు ఉండొచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా దాటుకుని వచ్చిన వాళ్ళని ఎలా చేస్తారంటే అనేది కూడా చూసిన వాళ్ళం. ఈ ఒక్క కొద్దిసేపు ఉన్నామండి, ఫ్యూ మినిట్స్ తర్వాత మాట్లాడదాము. మన వాళ్ళు వస్తారు కదా. ఇక మొదలెట్టే ముందు చిరంజీవి గారికి నేను ఎంత పెద్ద అభిమాని అని చెప్పి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నా పేజ్ ఫాలోవర్స్ కానీ, నా ప్రొఫైల్ ఫాలోవర్స్ కానీ తెలియని వాళ్ళు ఉండొచ్చు. ఏంటి అని చెప్పేసి ఒకసారి చూపిస్తాను. నేను మీకు మాటల్లో చెప్పడం కన్నా వీడియోని చూపిస్తాను. ఒక్క సెకండ్, మళ్ళీ సౌండ్, ఇది నా ఫోన్ కాదు, ఈ సౌండ్ పెంచాలి కదా. తక్కువ ఆపరేటింగ్ సరిగ్గా అద్దింది. మెగాస్టార్ చిరంజీవి గారు మా బాస్ గారి వీడియో మా ఇంట్లో ఉన్న హాల్ గోడ మీద. మొట్టమొదటిగా ఇంట్లో ఏ బొమ్మెట్టిని ఎత్తకపోయినా ఫస్ట్ పెట్టింది ఈయన్నే. వెంటనే ఆర్డర్ చేసేసి ఫ్రేమ్ తీసుకొచ్చేసి అప్పటికప్పుడు 2 రోజులు సెట్ చేసాం మొత్తం ఇదంతా. ఇదండి పక్కన సౌండ్ వస్తుంది కానీ పిల్లలు అమృతం సీరియల్ వస్తున్నారు మా వాళ్ళు. ఆ సౌండ్ టీవీ సౌండ్, అది రికార్డ్ చేసింది ఇప్పుడు, అందుకే చెప్తున్నాను. సో నేను ఇల్లు కొన్న తర్వాత మొదటి గృహప్రవేశం అయిన తర్వాత ఎలా బట్టి నేను ఎవరైనా ఇంటికి సంబంధించిన సామాన్లు ఆర్డర్ చేసుకుంటారేమో అని మొట్టమొదటిగా నేను ఆన్లైన్ ఓపెన్ చేసి వాల్మార్ట్లో ఫ్రేము, అలాగే పక్కన ఉన్న వాల్ గ్రీన్స్లో ఆ పిక్చర్, అది బొమ్మ, అది మన ఫోటో ఆర్డర్ చేశానండి. వాల్ గ్రీన్స్లో ఇక్కడ ఆన్లైన్లో మన సైజులు డైమెన్షన్ ప్రకారం ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. తీసుకొచ్చి వెంటనే ఫ్రేము అది ఇది ఇచ్చి బిగిచ్చి అప్పుడుగా నిద్రపోలేదు. నేను అంత అభిమాని. ఆ స్టిల్ కూడా రౌడీ అల్లుడి సినిమాలో ఆటో జాయిన్ అయ్యాను స్టిల్. అది ఆ స్టిల్ కూడా చాలా కష్టపడి సంపాదించాను. అది చిరంజీవి గారిది ఒక మాస్ అపియరెన్స్తో, కళ్ళల్లో ఒక గ్లోనెస్తో, రెక్లెస్నెస్గా, ఇలా అన్నట్టుగాను సంథింగ్, ఒక రెక్లెస్నెస్గా, ఒక స్టైలిష్గా ఉండే ఫోటో కావాలని చెప్పి చాలా రీసెర్చ్ చేసి తీసుకొచ్చేదాన్ని. మొత్తం అక్కడ ఎతికి ప్లస్ ఏంటంటే ఆ ఫోటో కూడా ఏదో ఒక రకమైన పెయింట్ ఆర్ట్ లాగా ఉండాలి నాకు, మరి ఫోటోగా ఉండకుండా పిక్సెల్ అవుట్ లాగా ఉండాలన్నమాట. అందుకే చాలా కష్టపడి దాన్ని ఎత్తుకొచ్చాను. దానికి 1 month పైన పట్టింది నాకు గూగుల్లో అక్కడెక్కడ ఎత్తుకొని. సరే, ఇక నేను ఎంత పెద్ద అభిమానం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటా. ఇది పక్కన పెడితే చిరంజీవి గారు రాజకీయాలను తప్పుకున్నారు. ఆయన ఎప్పుడో బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యత్వం ముగిసిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా కొనసాగలేదు. ఆ తర్వాత కూడా ఆయన పార్టీ సభ్యత్వాన్ని రెన్యువల్ చేయించుకోలేదు. మళ్ళీ ఆయన స్పష్టంగా అనేకసార్లు వేదిక మీద చెప్పారు, నాకు రాజకీయాలకు సంబంధం లేదని చెప్పేసి. మనం తప్పుకోవాల్సిందే. అయితే రాజకీయాలకు సంబంధం లేని చిరంజీవి గారు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా, ఏం మాట్లాడినా అది రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి కాబట్టి మనమంతా కూడా న్యూట్రల్గా ఒక వ్యక్తి చెప్తున్న అభిప్రాయం కింద పరిగణించాలి. ఒక వ్యక్తి అది మనమంటే కామన్ మ్యాన్, చిరంజీవి గారు అంటే అనే శిఖరం. అంటే మనకున్న అభిప్రాయం ఉన్నట్టు ఆయనకు ఒక అభిప్రాయం ఉండడం తప్పులేదు. దానిలో ఏ సమస్య మీదైనా తప్పేం పట్టం మనం. సో చిరంజీవి గారు ఏం చెప్పినా ఆయన వ్యక్తిగత అభిప్రాయం కింద మనం పరిగణించాలి, దానికి ఒప్పుకుంటున్నాం. సమస్య ఎక్కడ వస్తుంది అంటే చిరంజీవి గారు తమ్ముడు, అది పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య గారు అని చిరంజీవి గారు ఎలా అనుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉండి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, జనసేన పార్టీ అధినేతగా అని కొనసాగుతున్నారు. అందువల్ల ఏమవుతుందంటే చిరంజీవి గారు ముఖ్యంగా ప్రభుత్వాలకు సంబంధించిన విధానాలలో, పాలసీల్లో కావచ్చు,
ఇంకోటి కావచ్చు నిర్ణయాలు కావచ్చు, ఇది బాగుంది అది బాగుంది అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే జనసేన పార్టీ వాటి మీద ఇప్పటికే ఒక స్టాండ్ తీసుకుంటుంది క్షేత్రస్థాయిలో. మేము ఒక స్టాండ్ తీసుకుని, ఎందుకంటే రాజకీయ పార్టీలకు వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత అభిప్రాయం ఉండదు. మెజారిటీ ప్రజలకి మేలు జరిగే దానికి సపోర్ట్ ఇస్తుంది ఏ రాజకీయ పార్టీ అయినా. మెజారిటీ ప్రజలను చూసుకుంటే ఎప్పుడు కూడా తక్కువ మందికి నష్టం జరుగుతుందా, ఎక్కువ మందికి లాభం జరుగుతుందో చూసుకుంటాం ఆ పాలసీ వల్ల. సో ఆ క్రమంలో జనసేన పార్టీ అంటే అప్పటికి ఒక స్టాండ్ తీసుకుని ఉంటుంది ప్రజాక్షేత్రంలో. చిరంజీవి గారు వచ్చి ఆ స్టాండ్కి అనుకూలంగా మాట్లాడినా, వ్యతిరేకంగా మాట్లాడినా, న్యూట్రల్గా మాట్లాడినా, ఎలా మాట్లాడేది కాదు అక్కడ. చిరంజీవి గారు వచ్చి ఆ మాట్లాడడం వల్ల ఏమవుతుంది అంటే ఆయన వ్యతిరేకంగా చెప్పొచ్చు, న్యూట్రల్గా ఉండొచ్చు, ఇంకోటి కావచ్చు. దాన్ని జనసేన పార్టీకి అంటగడతారు ఇక్కడ. చిరంజీవి గారిని ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే ముఖ్యంగా ఈ టీవీ డిబేట్లలోనూ, సోషల్ మీడియాలోనూ, పేపర్లో, రాతల్లో కూడా ఎవరికి అక్కడ ఇంగితం అంటారండి. ఇంగితం ఎవరికి లేదండి. ఇంగితము, సిగ్గు, లజ్జ, మానం, అభిమానం, సంస్కారం ఎవరికి లేదండి. అవన్నీ వదిలేసిన, పచ్చిగా వదిలేసిన పోగంబోకి ఎదురు కూర్చుంటారు అక్కడికి వెళ్ళి. వాళ్ళకి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా, చిరంజీవి గారు రాజకీయాల్లో లేరు కదా, లేనప్పుడు ఆయన వ్యక్తిగతంగా తీసుకోవాలి అనుకోరాళ్ళు. అలా చేయరాళ్ళు. అలా చేయకుండా ఆ ప్రతిదీ కూడా జనసేన పార్టీకి అంటగడతారు. ఇదిగోనయ్యా పవన్ కళ్యాణ్ ఏమో వ్యతిరేకిస్తూ ఉంటాడు, ఆయన అన్నేమో సపోర్ట్ చేస్తూ ఉంటాడు. సింపుల్ అయిపోయింది అక్కడికి. పవన్ కళ్యాణ్ ఏమో వ్యతిరేకిస్తూ ఉంటాడు, అన్నగారు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇదే రాజకీయం. మీ అన్నదమ్ముల్లోనే మీకు ఒక అండర్స్టాండింగ్ లేదు, ఒక అభిప్రాయం లేదు, మీకు రాజకీయాలు ఎందుకంటారు? సింపుల్ ఒకటే మాట. చిరంజీవి గారి వ్యక్తిగత అభిప్రాయమా, చిరంజీవి గారి ఇంకోటే కాదు అక్కడ. వాళ్ళు తీసుకోరు అది. నేను తీసుకుంటాం. ఇప్పుడు నాకెంతో మంది చెప్తున్నారు వచ్చి కామెంట్లో, ఆయన వ్యక్తిగత అభిప్రాయం కదా, రాజకీయాలు లేదు. వ్యక్తిగత అభిప్రాయమే రాజకీయాల సంబంధం లేదు. అది నేను తీసుకుంటాం. ఆ సెన్స్లెస్ ఫెలోస్, ఇంగితం లేని లోఫవేతలు తీసుకోరు కదా, ఆ జర్నలిస్టులు తీసుకోరు కదా, డిబేట్లు పెట్టిన వాళ్ళు, పేపర్లు రాసేవాళ్ళు తీసుకోరు కదా. వాళ్ళు తీసుకోరు. వాళ్ళు ప్రజలకు అదే చెప్తారు. ఇప్పుడు 100 మందిలో 90 మంది చెప్పిన మాట ప్రజలు నమ్ముతారా? 10 మంది చెప్పేది నమ్ముతారా? నేను చెప్పింది ఎంతమంది చెప్తాం మనం? నేను చెప్పింది ఆయన రాజకీయాల్లో లేదు, రాజకీయాలకు సంబంధం లేదు, ఆయన వ్యక్తిగతంగా తీసుకోవాలి. నేను చెప్పింది ఎంతమందికి వెళ్ళిద్ది, ఎంతమంది చెప్తాం మనం? అక్కడేమో మనమేమో కత్తులు పెట్టుకుని మనం తుపాకులు పట్టుకుని యుద్ధం చేస్తుంటే వాళ్ళు అనుభవం వేస్తారు పైనుంచి, మీడియా ఒక బాంబు పడేసిద్ది అంతే, సావండరని చెప్పి. కాబట్టి చిరంజీవి గారు రాజకీయ పరంగా, ప్రభుత్వాల పరంగా ఏ వ్యాఖ్య చేసినా, ఏ విమర్శ చేసినా అది జనసేన పార్టీకి అంటగడతారు. అందుకనే చిరంజీవి గారు రాజకీయ పరమైన వ్యాఖ్యలకి వీటికి దూరంగా ఉండడం మంచిదని మా అభిప్రాయం జనసేన పార్టీ కార్యకర్తలుగా. ఈ రాజకీయం అనేది వచ్చు. ఒకప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ అభిమానం ఉండే చదువుకునే రోజుల్లో కారణాలు ఏమైనా కావచ్చు, అభిమానం ఉండేది. ఆ తర్వాత అభిమానం పోయింది, అసహ్యం పుట్టింది, జెండాలు తగలబెట్టి అంత కోపం వచ్చింది. ఆ పాలసీలు, విధానాలు, దోపిడీ విధానాలు చూసిన తర్వాత 2005 ఆ ప్రాంతంలో, ఆ తర్వాత చిరంజీవి గారి వల్లే ఈ రాజకీయమైన వచ్చులోకి నేను రావడం జరిగింది. నాకు పాలిటిక్స్ బాగా ఇంట్రెస్ట్, అన్ని చూస్తూ ఉంటాను, పేపర్లో చూస్తూ ఉంటాను, చదువుతాను, టీవీలు చూస్తూ ఉంటాను, అన్ని చూస్తూ ఉంటాను. కానీ యాక్టివ్ పాలిటిక్స్ అనేది ప్రజారాజ్యంతో మొదలెట్టాను. యాక్టివ్ పాలిటిక్స్, బహిరంగంగా మాట్లాడడం, నలుగురితో చర్చించడం రాజకీయం గురించి. అప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు కావచ్చు, లక్ష్మీపార్వతి గారు పార్టీ పెట్టడం కావచ్చు, అన్న తెలుగుదేశం పార్టీ పెట్టడం కావచ్చు, చిరంజీవి గారి కన్నా ముందు లోక్సత్తా పార్టీ పెట్టడం కావచ్చు, ఇన్ని ప్రస్థానాలన్నీ మేము చూసాం. ఇప్పుడు కూడా యాక్టివ్ పాలిటిక్స్ లో లేని నేను చిరంజీవి గారి వల్ల మాత్రమే యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చాను. అలాగే ఎంతో మంది అభిమానులు యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళలేక అలాగే ఉండిపోయి జనసేన పార్టీ వచ్చిన తర్వాత అదే భావాజాలం, అదే ఐడియాలజీతో వచ్చిన పవన్ కళ్యాణ్ గారు వెంట నడుస్తున్నాం మేమంతా కూడా, మధ్యలో ఎటు డైవర్షన్ తీసుకోకుండా. అది సో మాకు రాజకీయమైన రొచ్చు అంటించిన చిరంజీవి గారి రోజునాడు. లేకపోతే నాకేం పని, నాకెందుకు ఈ పాలిటిక్స్, నేనెందుకు మాట్లాడాలి, నాకేమైనా ఒరుగుతుందా, నాకేమైనా పదవులు వస్తాయా? నేను జనసేన పార్టీలోకి వచ్చి నాకైనా కండలు వచ్చినాయా, నాకైనా ఈ కిబెటం పెట్టారా? పార్టీ పరంగా ఎంతో ఖర్చు పెట్టుకున్నాం. మా దురద, మాకు ఖర్చు పెట్టే ప్రజారాజ్యం టైంలో పెట్టడానికి మాకు డబ్బులు లేవు ఆ రోజునాడు. మేము చాలా అప్పుడే ఉద్యోగాలు స్థిరపడుతున్న సమయంలో మా దగ్గర డబ్బులు లేవు ఆ రోజునాడు. అదే మేము కూడా ఇది చేద్దాంగా అని చెప్పి ముందుకు వచ్చిన కేవలం ఓటు మాత్రము, మా ఇంట్లో ఉన్న 8 ఓట్లు ఎన్నైతే ఉన్నాయో ఆ ఓట్లు మాత్రం వేయించగలిగాను. కానీ రూపాయి పెట్టలేని పరిస్థితి ఆ రోజునాడు. ఈ రోజునాడు అదే మనకు ఉంది కదా, ఒక 5-4 లక్షలు తీసి పడదాంలే పార్టీకి, ఏదో మనం చేద్దాంలే, సోషల్ మీడియాలో చేద్దాం, ఇచ్చేద్దాం అని యాక్టివ్గా చేయగలుగుతున్నాం. ఈ రోజు దేవుడు ఇచ్చాడు, కలిగింది కాబట్టి. మాలాంటి వాళ్ళందరినీ కూడా రాజకీయ రొంపిలోకి లాగింది చిరంజీవి గారు. మరి ఈ రోజునాడు మీరు డైలాగ్ ఉంటుంది కదా, ఇది ట్రోల్స్ లో వాడుతూ ఉంటారు, ఏసీ సినిమాలో డైలాగ్, అది రావు రమేష్ గారు చెప్తారా, మీరు
అంటే ఇప్పుడు మీరు ఆయనలో మీకు ఎఫిషియన్సీ కనపడుద్ది, మీరు ఇంటికి వెళ్ళి చాలా కప్పుకుంటారు, ముసిపిసులు నవ్వుకుంటారు. ఆయన నిర్ణయాలు మీకు ఆయన నిర్ణయాలు నచ్చుతా ఉంటే అన్ని నచ్చినప్పుడు మీరు కొట్టించుకుంటారు. మాకెందుకు మధ్యలో అవుతుందా? మాకెందుకండి మధ్యలో అవుతుందా? మమ్మల్ని ఎందుకు లాగారు రాజకీయ వెంపులోకి? మేము సామాన్యులు అండి, మేము అతి సామాన్యులు. మమ్మల్ని ఎందుకు లాగారు రాజకీయ వెంపులోకి? మమ్మల్ని లాగమాకండి. మీ వల్లకి మేము వచ్చింది, మీ వల్లే రాజకీయ వెంపులోకి ఈరోజు వచ్చాం. మాకెందుకు రాజకీయం? మాకు పూట గడవదా? రాజకీయం మాట్లాడు మాకు పూట గడవదా? జనసేన పార్టీలు ఉంటే మాకు పూట గడుస్తుందా? మీది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వైసీపీ అధికారం ఉంది, వైసీపీకి జిందాబాద్లో పెట్టి 4 వీడియోలు పెట్టుకుంటే నాకు ఇంకా ఏదో నా ఇంటి దగ్గర 4 పనులు చేసి పెడతారు. అధికార పార్టీ కాబట్టి ఏదో సొసైటీలో కూడా రెస్పెక్ట్ ఉన్నట్టు అది అధికార పార్టీ కాబట్టి వీళ్ళు వైసీపీ వాళ్ళు అని చెప్పి అది పోతే టీడీపీకి భజన చేసుకుంటూ కూర్చుంటాం. మళ్ళీ అదే అవుతున్నవి టీడీపీ అని చెప్పి. అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి భజన చేసుకుని మేము హ్యాపీగా బతకగలం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భజన చేసుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఎందుకంటే మేము ఉద్యోగం మీద బతుకుతున్నాం. ఒకవేళ మా ఊళ్ళలో ఏదైనా చిన్న పనులు చేసుకోవాలనో, ఇంటి దగ్గర ఏదో చేసుకోవాలనో, ఏదో సంథింగ్ కావాలనుకుంటే ఏ పార్టీ అధికారం ఉంటే దానికి భజన కొట్టి బాగా కొట్టి మేము బతకగలం హ్యాపీగా. పార్టీ ప్రభుత్వం మారగానే పెద్ద బ్యానర్ వేసేస్తాం. కొత్త పార్టీది దానిదే ఉంది, పోయిందే కదా, బ్యానరే ఉంది, 500 పెట్టి తెస్తాడు, పెద్ద ఫ్లెక్సీ వేసేస్తాం, స్వాగతం సుస్వాగతం ఆయన దేవుడు అని చెప్పేసి. కాబట్టి చిరంజీవి గారు ఆలోచన చేసుకోవాలి. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా చిరంజీవి గారు రాజకీయ పరంగా జనసేన పార్టీకి ఆపాదిస్తారు, అంటగడతారు. మీరు అనుకూలమో వ్యతిరేకమో న్యూట్రల్ అని కాదు, మీరు నిశ్శబ్దంగా ఉండటం చాలా ఉత్తమం సార్, ఉత్తమం. మాస్కులు పెట్టుకోమన్నారు, అద్భుతంగా ఉంది. ప్లాస్మా దానం చేయమన్నారు, అద్భుతంగా ఉంది. మీరు మాస్క్ పెట్టుకోవాలని ఒక యాడ్ చేస్తే ఆ యాడ్లో కట్ చేసుకుని ఆపోనెంట్ క్యారెక్టర్ బదులు మీరు మాస్క్ ఇచ్చినట్టుగా ఏదో ఒక వీడియో షూట్ చేసుకుని ఎడిట్ చేసి పెట్టుకున్నా సార్. మీ మీద అభిమానం, మీ పక్కన నటించే అంత మాకు లేదు కానీ ఏదో ఎడిట్ చేసుకుని అలా తృప్తి పడ్డాం సార్. ఆ వీడియోని మీరు ఉండడం వల్ల 1,00,000 మంది చూశారు సార్ నా వీడియోని. కేవలం మీ వల్లే, మీ చరిష్మా వల్లే. ఒక మాస్క్ అనే వీడియోని నేను చేస్తున్న వీడియోని జస్ట్ 30 నా ఏముండదు, ఇలా మా మాస్క్ వస్తే ముట్టి కట్టుకుని ఎస్ బాస్ అని థమ్స్అప్ చూపిస్తా. అంటే మీ వల్ల ఆ వీడియో 1,00,000 మంది చూశారు. మీరు అంత చరిష్మా వ్యక్తి మీరు. ఇటువంటి వ్యక్తి మీరు ఇటువంటి రాజకీయ పంపిల్లోకి వచ్చి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది మాత్రం ఎంతవరకు సబబో మీరు ఆలోచించుకోండి. అలాగే నిజంగానే మీకు అంత ఎఫిషియన్సీ కనపడితే, డైనమిక్ కనపడితే, ఇంకోటి కనపడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు జిల్లాకి 2-3 చోట్ల ఆక్సిజన్ బ్యాంకులు ఎందుకు పెట్టారు సార్? మీరు ఆక్సిజన్ బ్యాంకులు ఎందుకు పెట్టారు? ముఖ్యమంత్రి అద్భుతంగా పనిచేస్తున్నప్పుడు మీది ఆక్సిజన్ బ్యాంకులతో పనే ఉంది. దాదాపు 40 కోట్ల రూపాయలు డబ్బుతో పెట్టారు. డబ్బులంటే మీరు ఇస్తారండి. ఆక్సిజన్ బ్యాంక్ నడిపేదారు మీ అభిమానులు నడపాలి. పక్కన కరోనా ఉంది, తీవ్రంగా ఉంది. ఇది 25 ఏళ్ల కొవ్వళ్ళు, 30 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు. చిన్న వయసు పెళ్లి కాని కొవ్వళ్ళు చచ్చిపోతున్నారు కరోనాతో. చాలా తీవ్రంగా ఉంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఒక పక్క వ్యాక్సినేషన్ ఏమో అరకొరగా జరుగుతుంది. విపత్కర పరిస్థితుల్లో మీ అభిమానులు ఆక్సిజన్ బంకుల్లో కూర్చుని వచ్చిన వాళ్ళందరికీ ఆక్సిజన్ సిలిండర్ నమోదు చేసుకుంటూ వాళ్ళు ప్రాణాలు తెగించాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పండి. ఒక అభిమాని ప్రాణం పోతే మీరు ఏమిస్తారు? 5 లక్షలు 2 లక్షలు డబ్బులు ఇస్తారు కరోనాతో పోతే. అంతకని మీరేం చేయగలరా? తీసుకొస్తారా? అంటే ఈరోజు సమాజ సేవ చేద్దాం, 10 మందిని బతికిద్దామని మీరు ముందుకొస్తే మీ వెనకాల అవును మీరు డబ్బు ఇస్తున్నారు, మేము ప్రాణం పెడతామని చెప్పేసి మీ అభిమానులు మీ వెనకాల నడుస్తూ ఆక్సిజన్ సంబంధించిన ఆఫీసులో కూర్చుని వచ్చిన వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసుకుని వాళ్ళు సిలిండర్లు ఇస్తున్నారు. వచ్చిన వాళ్ళు కరోనా ఉండదా? ఎందుకు ఉండదు? వాళ్ళ ఇంట్లో కరోనా వచ్చినప్పుడు వారికి కరోనా ఉంటాయి, మన తీసుకోవడానికి వచ్చినప్పుడు. ఇక్కడ ప్రాణాలు తెగించి మీ అభిమానులు ఆక్సిజన్ కోసం పనిచేస్తున్నారు. మీరు కూడా 40 కోట్ల రూపాయలు డబ్బులు పెట్టారు. ప్రభుత్వం అంతా ఎఫిషియెంట్ గా పనిచేసినప్పుడు, ప్రభుత్వం అంతా బాగా పనిచేసినప్పుడు మీరు ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? 40 కోట్ల రూపాయల డబ్బు మీకు ఏమన్నా చెదలబట్టిపోతుంది? ఇంట్లో ఏమన్నా ఊసిపోక ఇస్తున్నారా? డబ్బులు ఏమన్నా ప్రజలకి ఇస్తున్నారా? అంత ఊసిపోకపోతే 40 కోట్ల రూపాయల డబ్బు మీకు ఏమైనా చెదలబడితే ఇంట్లో మా జనసేన పార్టీ ఫండ్ మీ తోడ పుట్టిన మీ రక్తం పంచుకుని ఒకే తల్లి పేగు తెంచుకుని పుట్టిన మీ తమ్ముడే కదా పవన్ కళ్యాణ్ గారు. ఆ 40 కోట్లు తీసుకొని జనసేన పార్టీ ఫండ్ ఇవ్వండి. ఈరోజు నీతి నిజాయితీ విలువలతోనా ఎవరి దగ్గర డబ్బులు అడగకుండా సినిమాలు చేసుకుని అదే పార్టీ ఫండ్ నడుపుకుంటున్నాం. ఆయన ఇస్తున్నారు. అలాగే ఎంతో మంది శ్రామికులు చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు పార్టీ ఫండ్ ఇస్తున్నారు జనసేన పార్టీకి. మా లాంటి వాళ్ళం కూడా ఎంతో కొంత ఎప్పటికప్పుడు ఒక అమెరికా నుంచి ఒక ఎన్ఆర్ఐ ప్రతి నెల దాదాపు 8 లక్షల రూపాయలు సుమారుగా పార్టీ ఫండ్ పంపిస్తారండి. ఆయన ఒక్కరు కాదు, ఆయన ఒక 200 మందిని పోగేసి ఎన్ఆర్ఐని అందరికి ఫోన్లు చేసి ఏమండి నెల వచ్చిందండి, ఏంటి సార్? ఆయన ఎక్కువ అడగండి, $10, $20, $10, $700 అండి. ఓకే సార్, ఒక 1000 రూపాయలు ఏంటి సార్, 2000 ఏంటి సార్ అని చెప్పి ప్రతిదీ అండి, ప్రతి నెల అండి ఆయన.
ఆయనకి ఎందుకు జనసేన పార్టీ గురించి చేయాల్సిన అవసరం ఏంటి ఎన్ఆర్ఐ గారికి? ఎందుకు చెప్పండి? మీకు అంతకన్నా 40 కోట్ల రూపాయలు ఊసిపోకపోతే ఇంట్లో చెదల పడుతుంటే డబ్బులు ఏమైనా ఎక్కువైపోయి మీకేమన్నా జనసేన పార్టీ వివాళం సార్. ఒక పక్క ఎందుకు అడుగుతున్నానంటే, ఒక పక్క ప్రభుత్వం బాగా పనిచేస్తున్నప్పుడు మీరెందుకు వచ్చారు సీన్లోకి మధ్యలోకి? మీరు ఆక్సిజన్ బ్యాంక్ పెడతానంటే ఒక్క మీడియా లోఫర్ గారు చూపించలా, ఒక్క మీడియా లఫూట్ గారు చూపించలా, సాక్షి మీడియా సహా ఎవరు చూపించలా. సోషల్ మీడియాలో మేము సర్క్యులేట్ చేశామండి. టీడీపీ వైసీపీ మీడియా ఎదవలు దరిద్ర పేదలలో చింత చిగురు చేపల పులుసు చిరంజీవిని అడగండి, ఆక్సిజన్ అడిగితే సాయం కావాలంటే సోను సూద్ అని చెప్పేసి మిమ్మల్ని విపరీతంగా ట్రోల్ చేస్తుంటే మా వాళ్ళు బూతులు తింటూ మొత్తం క్యాంపెయిన్ మొత్తం స్టాప్ చేయించారండి. ఒక్కొక్కటి చేత మొత్తం స్టాప్ చేయించారు. అంటే మీకోసం మా జనసేన కార్యకర్తలు అంతలా కష్టపడుతుంటే మీ చెడ్డ పేరు తీసుకురాకుండా చేస్తుంటే మీరు చేసే వ్యాఖ్యలన్నీ కూడా మాకు వ్యతిరేకంగా చేసుకుంటూ మా మాతాల మెడకు చుట్టుకునే చేస్తారా? మీ ఆక్సిజన్ సిలిండర్ల కాన్సెప్ట్ ని మేము ఎంత బాగా ప్రమోట్ చేశాము, మా జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ ప్రమోట్ చేశారండి. మంచి కాన్సెప్ట్ ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి. మీ ఆక్సిజన్ సిలిండర్ కన్నా ముందే మేము దాదాపుగా 1000 సిలిండర్ల వరకు అండి చాలా ఇచ్చాం. మనం ఈ ప్రభుత్వ ఆసుపత్రులకు ఉచితంగా ఇచ్చాము మేము తీసుకెళ్ళిపోయి సిలిండర్లు. గత ఏడాది పవన్ కళ్యాణ్ గారు పుట్టిన మీ ముద్దుల తమ్ముడు మీ తల్లి గారి పేగు తెంచుకుని పుట్టిన తమ్ముడు గారి పుట్టినరోజుకి సెప్టెంబర్ 2 అనుకుంటా. నాకంతగా పవన్ కళ్యాణ్ గారి గురించి నాకు అంత తెలియదండి, ఏమనుకోమాకండి సార్, నేను పవన్ కళ్యాణ్ అభిమాని కాదు. ఆయన పుట్టినరోజుకి మేము దాదాపు 1000 సిలిండర్లు ఇచ్చాం తీసుకెళ్ళి మేమంతా కూడా. మరి అదే స్ఫూర్తితో మీరు వచ్చినప్పుడు ఒక మీడియా లోఫర్ ఏదో పట్టించుకోనప్పుడు మేము మీ ట్యాకప్ చేసుకుని మేము దాన్ని ప్రచారం చేసాం. మేము సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగిన తర్వాత మీడియాలో చెప్పకపోతే జనాలు ఓస్తారేమని చెప్పేసి ఏదో ఒక అరగంట సేపు ఒక ప్రోగ్రామ్ వేసారండి. వేసారు కాదంటలేదు, ఎన్టీవీ వేసినట్టుంది, టీవీ9 వేసినట్టుంది. నేను తప్పు చెప్పను, ఎప్పుడు కూడా అబద్ధం చెప్పను, మనకు నచ్చలేదని చెప్పేసి. ఎప్పుడు వేసారు వాళ్ళు? మొత్తం అంతా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయిన తర్వాత మొత్తం అంతా పాకిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో తప్పక ఒక చిన్న బిట్టేసి తప్పుకున్నారండి. తర్వాత కూడా సాక్షి కూడా అదేమి ప్రతిబద్ధం కాదండి. సాక్షి మీడియాని దిగిరాల పైనుంచి అత్యంత భూమి మీద అత్యంత దరిద్రమైన ఛానల్ ఏమైనా ఉన్నాయంటే సాక్షి మీడియా, ఏబిఎన్, టీవీ9 మొత్తం 1, 2, 3 మూడే వస్తాయండి. తర్వాత మిగతా చూసుకుందాం. సాక్షి మీడియా, ఆంధ్రజ్యోతి, టీవీ9 1, 2, 3 ఈ భూమి మీద అత్యంత దరిద్రపు నికృష్టపు ఛానల్ ఏమైనా ఉంటే ఆ ఛానల్ వస్తాయి. అది వాళ్ళు కూడా తప్పక చెప్పిన పరిస్థితి వచ్చిందంటే సోషల్ మీడియాలో మేం చేశాను. చిరంజీవి గారు మేం చేశాం సార్. లైవ్ పెద్దదైనా పర్లేదండి, యూట్యూబ్ వాళ్ళు కట్ చేసుకోండి సార్, బిట్లు పెట్టి కింద పర్లేదు. నేను చిరంజీవి గారి అభిమాన్నే చెప్తున్నాను కదా. ఆచార్య సినిమా వస్తే నేను మొదటి రోజే చూస్తా, అందులో ఎటువంటి డౌట్ లేదు. సినిమా పరంగా నేను ఎటువంటి డౌట్ లేదు. నేను ఏదో అంటున్నానని కాదు, మొదటి రోజే చూస్తా. నా ఆఫీసులో చాలా పర్మిషన్ తీసుకుంటా. పర్మిషన్ దొరకకపోతే ఈవినింగ్ కొద్దిగా గంట ముందు పర్మిషన్ తీసుకుని ఒక గంట ముందు వెళ్ళిపోతాని చెప్పి ఆఫీస్ నుంచి వెళ్ళిపోతా డైరెక్ట్ గా. నాకు ఇబ్బంది ఏం లేదు, ఎలా వాళ్ళ సినిమా చూస్తా ఫస్ట్ రోజు నాడు. అంత వ్యవహారాన్ని, ఎందుకంటే ఇవన్నీ మనం మాట్లాడుకోవాలి, ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు తెలియక కొంతమంది వ్యక్తిగత అభిప్రాయం, అవును వ్యక్తిగత అభిప్రాయం కాదంటలేదు, ఏదో అట్లా ఉండరు కదా. అన్నయ్య ఇలా మాట్లాడుతూ తమ్ముడు ఇలా మాట్లాడతాడు, సింపుల్ అయిపోయింది ఒకటే ముక్క. దాని గురించి పెద్ద వాదనలు ఏమి ఉండవు, ఇంకా గాలి తీసి కూర్చోబెడతారు అక్కడ మనల్ని. ఇందుకు పవన్ కళ్యాణ్ గారు కరోనా విపత్తు టైంలో అంబులెన్స్లు రోడ్ల మీద తీసుకోవడం మంచినీడని చెప్పేసి ఒక ట్వీట్ చేస్తేనే నెల రోజుల పాటు వైసీపీ వాళ్ళు ఏకిపడేశారు. ఇదిగో మీ పార్టీ నేత ఏమో పవన్ కళ్యాణ్ గారు ఏమో మంచి పని చేశాడు, జగన్ మెచ్చుకుంటున్నారు, మీరేంటా విమర్శిస్తారంటారు. కరెక్టే కదా అది. పవన్ కళ్యాణ్ గారు మానవతా కోణంలో మంచి పని చేశావా, ఈ టైంలో అంబులెన్స్లు కావాలి, ఇట్స్ రైట్ డెసిషన్ అన్నారు. ఆ ఒక్కదాన్ని పట్టుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించిన 999 గురించి మర్చిపోయారండి వీళ్ళు. ఎవరు చెప్పడది? ఈయన ఒక అంబులెన్స్ గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు డిఫెండ్ చేసుకుంటారు. ఇదిగో మీ అధినేత మాట్లాడాడు, మీరేంటి మాట్లాడతారు, ఎదురు మాట్లాడతారని చెప్పేసి. కానీ పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించిన 999 ఏమైతే ఉన్నాయో, ఇసుక సమస్య కావచ్చు, రాజధాని భూములు కావచ్చు, కన్నులో ప్రీతి సుగాలి గారి చిన్నపిల్ల అత్యాచార ఘటన కావచ్చు, ఇలా మనం ఏది తీసుకున్నా ఎన్నో అవిటి రైతులు ధాన్యానికి సంబంధించింది ఎన్నో సమస్యలు పవన్ కళ్యాణ్ గారు 999 గురించి మాట్లాడారు. వీళ్ళు ఎవరో కూడా వ్యతిరేకించినవి ఒక్కడే పట్టుకుంటారు. మరి అటువంటి మీడియా వ్యవస్థలు ఈరోజు మనం ఉన్నాం, అటువంటి ప్రతిపక్ష పార్టీల వ్యవస్థలు మనం ఈరోజు మంచి అని చెప్పడానికి కూడా భయపడేంత స్థితికి ఈరోజు తీసుకొస్తున్నారు వీళ్ళు. దాదాపుగా నిన్న పోస్ట్ కూడా పెట్టాను, దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్. అది ఏదో 2,30,000 కోట్లు సంథింగ్ అంటారు, ఆయన కాయకి లెక్కలు అనుకోండి.
నికరంగా 2,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఈ రోజు వెళ్తుందండి. దానిలో దాదాపుగా ఆ బడ్జెట్లోని వీళ్ళు 80,000 కోట్ల ఒక అప్పులు చేస్తున్నారు. మళ్ళీ దానిలో అదేమంటే ప్రజలకు పంచుతున్నారు. అది పక్కన పెడదాం. మరి ఇంత బడ్జెట్ జరుగుతున్నప్పుడు 2,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ మన రాష్ట్రానికంటే చాలా పెద్ద బడ్జెట్ అది. అంత భారీ బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఎలా అప్పులు చొప్పులు పక్కన పెడదాం? అని మొత్తం డబ్బే కదా, 2,00,000 కోట్ల రూపాయలు తీసి టేబుల్ పోతున్నారు. ఎలా వచ్చిందని భూములు తాకట్టు పెట్టారా, భూములు అమ్మేశారా, అప్పులు చేశారా? ఇది కాదు కావాల్సింది. 2,00,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఒక చోట కొట్టేసినప్పుడు ప్రజలకు మంచి జరగకుండా ఎలా ఉంటుంది? జరిగిద్ది. ప్రజలకు మంచి జరగకుండా ప్రజలు పనులు ఎందుకు కడుతున్నాము? అదే మాకు మంచి చేయాలని చెప్పేది. మాకు మంచి చేయవయ్యా, మాకు రోడ్లు వేయవయ్యా, మాకు నీళ్లు ఇవ్వయ్యా, మాకు వసతులు కల్పించవా అని చెప్పేసి మనం ఈ రోజు ప్రభుత్వం పనులు కడుతున్నాం కదా. పనులు కట్టేది దానికోసం. మంచి జరిగిద్ది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, ప్రజా అనుకూల నిర్ణయాలు ఉంటాయి, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే ఏదన్నా మంచి జరిగిందిరా అని చెప్తే చెప్పడానికి కూడా లేనంత నోరు మూసేస్తున్నారు వీళ్ళు. ఇదిగో మీరేగా అంటున్నారు, మళ్ళీ విమర్శిస్తారంటని చెప్పి. అవునాయా, మంచి చెడు రెండు ఉంటాయి. చిరంజీవి గారు టాపిక్ డైవర్ట్ అవుతుందండి. దయచేసి సార్ మీరేమని అనుకోండి, ఈడెవడు మాకు చెప్పడానికి, ఈడు వయసు ఎంత కాదు. కానీ ఇక్కడ మేము ఇప్పటికే పేకల దాకా రాజకీయం మునిగిపోయి ఉన్నాం. ఇక్కడ మేము భారీ దెబ్బలు తిన్న ప్రజారాజ్యం దగ్గర ఓటమి కావచ్చు. ప్రజారాజ్యం ఓటమి కన్నా అన్నం తినకుండా జీవోత్సవాలుగా చేసింది ప్రజారాజ్యం విలీనం. ఓటమినే ఉందండి. గెలుస్తాం, ఓడిపోతాం, జీవితమే ఓటంతో మొదలైద్ది. తల్లి కడుపులో నుంచి వచ్చేటప్పుడే మనం ఓటంతో వస్తాం. మనం బయట పడతామో లేదో గ్యారంటీ అనేది లేదు. తల్లి కడుపు నుంచి ఇప్పుడంటే సిజేవిని కోసేస్తున్నారు, పొట్ట పక్కన పెడదాం. తల్లి కడుపు నుంచి మనం రావడమే ఒక యుద్ధంతో బయటకు వస్తాం. మనం ఒక యుద్ధం, అది పురిట్లోంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అక్కడి నుంచే మన యుద్ధం మొదలవుతుంది. గెలుపు ఓటమి అనేది నాణానికి ఉన్న బొమ్మ బొరుసులు. గెలుస్తాం, ఓడతాం, గెలుస్తాం, పడతాం, లెగుతాం. ఇది జీవన గమనం. ఇది ప్రజారాజ్యం ఓటమి గురించి బాధపడ్డాం, ఓడిపోయామని చెప్పేసి. పాలకొల్లు ఓటమి గురించి బాధపడ్డాం, అధినేత ఓడిపోవడం అని చెప్పేసి. కానీ అన్నిటికన్నా అన్నం తినకుండా చేసిన పరిస్థితి, వారాల తరబడి నిద్ర లేకుండా సచ్చిన సవాలు చేసిన పరిస్థితి మమ్మల్ని, మాలాంటి హార్డ్ కోర్ కార్యకర్తల్ని, అభిమానుల్ని. ప్రజారాజ్యం విలీనం దాన్ని తట్టుకున్నాం మేము. ఎందుకంటే మీకు మీ వల్ల కాలేదేమో, సరే ఇప్పుడు మీకుండే బాధలు మీకుంటాయి. మీరు నడపలేని స్థితికి వచ్చారంటే మీకు వెనకాల ఎంత జరిగిందో అనేది మాకు తెలియదు కదా. వాట్ హ్యాపెండ్ బిహైండ్ ద సీన్ వీ డోంట్ నో. ఆ బిహైండ్ ద సీన్ మాకు తెలియనప్పుడు సరే మనకి ఏం జరిగింది వెనకాల మనకు తెలియదు. ఆయన నిర్ణయం తీసుకున్నారు, ఆయన పెట్టుకున్న పార్టీ ఆయనకు ఇప్పుడు లేదు అంటున్నా, తీసేస్తానంటున్నారు, నిర్ణయం తీసుకున్నారు, సరే వదిలేద్దాం ఇక్కడదని చెప్పేసి అప్పటి కూడా మనసుని రాయ చేసుకుని మేము ఏ రోజు కూడా ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎక్కడ కూడా 10 మందిలో కూడా పన్నెత్తి ఈ రోజు ఎప్పుడు మాట అనలేదు మిమ్మల్ని అన్న కూడా. ఎందుకంటే మీరు ఒక తాటికి వస్తూ వచ్చారు, మీరు వర్కౌట్ కాదనుకున్నారో లేకపోతే ఇంకోటి ఏమన్నా బ్యాక్గ్రౌండ్ వీ డోంట్ నో వాట్ హ్యాపెండ్. కానీ ఇప్పుడు ఏముందని మీరు ఈ ప్రభుత్వాన్ని పొగడాల్సిన అవసరం ఉంది. వాట్ యూఆర్ గోయింగ్ టు అచీవ్? ఈ మొత్తం వ్యవహారంలో మీరు రాజకీయంగా లబ్ధి పొందుతున్నారా? ఇప్పుడు వైసీపీ పార్టీతో మీకైనా అలయన్స్, మీకైనా ఒక రాజకీయ పార్టీ ఉంటే పోనీ సొంత పార్టీయో లేకపోతే కాంగ్రెస్ లోనో బీజేపీలోనో ఒక రాజకీయ పార్టీలో మీ నాయకుడిగా ఉండి ఆ పార్టీకి వైసీపీ పార్టీ అలయన్స్ ఉంటే సరే, మీరు ఆ పార్టీ నిర్ణయాలు మెచ్చుకున్నారంటే మీది మిత్రపక్షం కాబట్టి, అలయన్స్ కాబట్టి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి సంబంధించిన అంశాలు మెచ్చుకుంటూ ఉంటారు, బీజేపీ మిత్రపక్షం కాబట్టి. ఇది చెల్లిపోతా ఉంటారు, రెండు పార్టీలు కలిసే ఉన్నాయి కాబట్టి వాళ్ళు పొగుడుకుంటారని చెప్పేసి. మీరు రాజకీయాలకు సంబంధం లేదంటారు, అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటారు. అన్ని అన్న తర్వాత ఏదో వైసీపీని సంకలో పెట్టుకున్నట్టుగా, ఏదో పిల్లవాడికి పాలు పెట్టినట్టుగా మాట్లాడుతుంటారు. అలాగే 3 రాజధానుల అంశం గురించి అది ఫేక్ లెటర్ అని కొంతకాలం అన్నారు. లేదు తర్వాత చిరంజీవి గారే రాశారని చెప్పేసి మళ్ళీ ఏదో ఆడియో క్లిప్ వచ్చింది. ఆ క్లిప్ కూడా క్లారిటీ లేదు, అది మిమిక్రీ వాయిస్ లాగా ఉంది. సరే అటు ఇటు తేల్చింది ఏంటంటే ఇక అది నిజం మీరు రాశారా, ఆ లెటర్ రాయలేదని పక్కన పెడితే ఆ 3 రాజధానుల గురించి మీరు ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి మెచ్చుకోవడం, అభినందించడం మాత్రం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇట్స్ సెంట్ టు ద పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. ఇంకా మన గురించి దానికి తర్కం లేదు. ఇంకా మీరు రాయలేదన్నా రాశారన్నా చల్లదు. ఇంకా ఇట్స్ రీచ్ ద ఎండ్ యూజర్కి రీచ్ అయిపోయింది, పీక్ వెళ్ళిపోయింది. 3 రాజధానుల అంశంలో పబ్లిక్ వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి దాన్ని ఎక్కడ కూడా ఖండించిన దాఖలా లేదు. మరి అది నేను రాయలేదని చెప్పేసి అది కూడా పక్కన పెడతాం. ఆడియో క్లిప్ ఏముంది, మిమిక్రీ ఎవడం చేస్తారు కదా, విషయం కాదు. సో ఇప్పుడు 3 రాజధానుల అంశంలో మీరు వచ్చేటప్పటికి మదర్ తెరిసా గారు సేవాస్ఫూర్తి అంటారు. అది మీ సేవాస్ఫూర్తితో మేము కూడా రక్తదానాలు చేసిన సందర్భాలు ఉన్నాయి సార్. మేము కూడా వరద బాధితులకి యాపిల్స్ కాయలు పంచిన మేము కూడా మీ సేవాస్ఫూర్తిని మేము కూడా వంటపట్టించుకున్నాం సార్. మదర్ తెరిసాగా సేవాభావం అంటారు, మీరు మానవత్వం అంటారు. అది
అక్కడ అమరావతిలో రాజధాని కడతామని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత హోదాలో ఒప్పుకుని ఇక్కడే ఉండాలి 33 ఎకరాల భూములు కావాలి చిన్న రాష్ట్రం ఒకే చోట ఉండాలని చెప్పేసి ఆయన ఒకే చోట పదం కూడా వాడి ఈ రోజు లేదు ఒక అసెంబ్లీ లింక్ అంటూ పెడతాను ఏదో హోటల్లో ఏదో వస్తారు 2 సమావేశాలు పెడతారు వెళ్ళిపోతారంటే ఆ భూములు ఇచ్చిన రైతులంతా ఏమైపోతారు? భూములు రైతులు ఎందుకు ఇచ్చారు? ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వం ఏమంది ఇక్కడ రాజధాని కడతాము మీ భూములకు రేటు పెరుగుతుందని ప్రభుత్వం లేదు లేదు అసెంబ్లీ మాత్రం పెడతామంటే భూములకు రేటు పెరగదు కదా, వాళ్ళు నష్టపోతారు కదా. ఇప్పుడు అక్కడ రోడ్లు వేసేసి లేఅవుట్లు వేసి మొత్తం అంతా వేసిన తర్వాత ఎవరి భూమి ఎక్కడ ఉందో తెలియదు, ఎవరికే భూమి ఇస్తారు, ఎవరికి నష్టపరిహారం ఇస్తారు, అసలు ఏం చేస్తారు? అంటే అక్కడ దాదాపు 33,000 మంది ఈ రోజు నాడు ఆర్థికంగా నష్టపోయాడు, భూములు కోల్పోయి అన్ని విధాలుగా మానసిక వేదన పడుతున్నారు. మరి మీరు మానవతావాది అయినప్పుడు ఈ 33,000 మంది ఆక్రందనలు మీకు కనపడలేదా, వినిపించలేదు సార్ మీకేమన్నా? తక్కువ మంది కాదు కదా, దాదాపు 33,000 మంది అంత రైతులు ఉన్నారండి. 33 గ్రామాలు ఎంత ఉన్నాయి దానికి సంబంధించి. అంటే అంతమంది రైతుల ఆక్రందనలు మీ మానవతావాదికి మనసుకు తాకలేదా మీకు? అరే అంతమంది రైతులు ప్రభుత్వం నమ్మి భూమి ఇచ్చారు, ప్రభుత్వం అక్కడే రాజధాని కడతానంది, అసెంబ్లీలో తీర్మానం చేసింది, అది ఇప్పుడు సీఎం జగన్ రెడ్డి అప్పుడు ప్రతిపక్ష నేత ఒప్పుకున్నాడు అక్కడే ఉండాలని చెప్పేసి, అది ఈ రోజు అంతమందిని మీరు రోడ్డు మీద పడేస్తారేంటి? వాళ్ళే కాదండి, అలాగే దాదాపు ఎన్ని వేలు చెప్పడం కష్టం అండి. కంచిసేపల నుంచి అటు ఒకటి పాము వరకు అటు నల్లపాడు దాకా గుంటూరు వరకు అటు అమరావతి నుంచి అటు వరకు ఇటు వరకు ఎక్కడ చూసినా కుంట సెంటు బొంటు ఎవరికాళ్ళు ఏదో మీద భవిష్యత్తులో పిల్లలు పెద్దోళ్ళు అవుతారు మనకు వస్తాయి అని చెప్పేసి ఏదో కొనుక్కున్నారండి వెళ్ళిపోయి అక్కడికి. రేట్ ఎంత పక్కన మీరు కొనుక్కున్నారు. వాళ్ళందరూ కూడా పరిస్థితి ఈ రోజు నాడు అమ్మడానికి ఎవరు కొనేవాళ్ళు లేడు, అమ్మితే సగం డబ్బులు కూడా రావట్లేని పరిస్థితి. అంటే ఎంతో లక్షలాది మంది ఆర్థిక మూలాలు ఆర్థికంగా దెబ్బతినే పరిస్థితి ఉంది రాజధానికి సంబంధించి. మరి మీరు సబబే అసెంబ్లీ పెట్టుకోవాలంటే అది ఎంతవరకు కరెక్టో కూడా మీరు మరో తెలిసే కానీ మానవత్వం సార్ మీరు పరిగణలో తీసుకోవాలి సార్. మీరు చెప్పేవాళ్ళం కాదు మేము ఆ అంశంలో కూడా. మీ వ్యక్తిగత అభిప్రాయానికి వదిలేస్తున్నాం, వ్యక్తిగతమే కాదంటలేదు, వ్యక్తిగతంలో కూడా యూ హ్యావ్ టు సీ ద పీపుల్ రైట్ హూ ఇస్ సఫరింగ్. మీరేముందండి ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఏముంది గంటగా పంపించుంటారు, ఏముందని చెప్పేదే ఉంది. గంట ఉన్నాడు దుష్టగ్రహం ఒకటి ఉంది, ఏదో ఇప్పుడు పంపించుంటారు వాట్సాప్ లో, చదువుకున్నారు బాగా ఉందో పదాలు బాగుందని చెప్పేసి మీరు సంతకం పెట్టేసి ఉంటారు, లేదా మీరే రాసుంటారు. ఏమో ఎలా అయితే ఏం జరిగిందో అసలు రాయలేదేమో, రాయకపోతే ఖండించాలి మీరు. మరి ఇవన్నీ కూడా మీరు చూడాలి. అమరావతి ప్రాంతంలో కృష్ణా గుంటూరు జిల్లాలో మీకు అభిమానులు లేరా? వీరాభిమానులు ఉన్నారు కదా. విజయవాడలో మీకు వీరాభిమానులు ఉన్నారు సార్. మీకు ప్రజారాజ్యం పార్టీ పెట్టినట్టు విజయవాడలో 2 సీట్లు గెలిచి 3వ సీటు జస్ట్ ఒక 100 సీట్లో ఓడిపోయి విజయవాడ సెంటర్లో, అది కూడా వంగవీటి రాదా బాబు సరిగ్గా మెయింటైన్ చేయక ఎలా గెలుస్తారు ఇంట్లో కూర్చోబట్టి. విజయవాడలో ఆ రోజు ప్రజలు బ్రహ్మరథం పెట్టారు మీకు. ఆ రోజు విజయవాడలో ఎన్ని ఓట్లు వేశారు ప్రజలు మీకు? విజయవాడలో మీకు అంత అభిమానగానం ఉంది విజయవాడలో. అదే అటువంటి చోట మీరు అంతమంది ప్రజలను నష్టపోతున్నప్పుడు అరే ఇక్కడ నా అభిమానం ఉందని చెప్పేసి మీరు న్యూట్రల్ కాకుండా ఆ డెసిషన్స్ అనేది ఎంత ఇంపాక్ట్ అవుతాయి? ఇప్పుడు మీరు రాజకీయంగా ఉన్నారు, ఏదో పార్టీలో ఉన్నారు, ఏదో వైసీపీకి టైప్ ఉంటే అది వేరు. ఎందుకంటే పొలిటికల్ డెసిషన్ అది. మీరు మన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సమయంలో మీరు ఒక రాజకీయ పార్టీ అధినేతలు ప్రజారాజ్యంలో ఉన్నారు, అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అప్పుడు మీరు ఏం చెప్పినా సరే ఆ పార్టీకి రిప్రజెంటేషన్ జరిగిపోతుంది కాబట్టి ఇబ్బంది లేదు ఎవరికి కూడా. మీరు ప్రత్యేక తెలంగాణకు అనుకూలమన్నా వ్యతిరేకమన్నా సమైక్యాంధ్ర అన్నా ఇంకోటన్నా ఒక పార్టీ నాయకుడిగా మిమ్మల్ని చూస్తారు, ఎందుకంటే మీరు పార్టీలు ఉన్నారు కాబట్టి. అంతేకాని ఇలా ఏ పార్టీలతో సంబంధం లేకుండా అన్నీ కూడా మేము ఎప్పుడు చెప్పాలనుకుంటున్నాం సార్. మీకు ఇప్పుడు వేదిక దొరికింది, మాకంతే ఒక వేదికలా దొరికింది. అలాగే ఎవరైతే ఉన్నారో నన్ను విమర్శిస్తే మీకేం రాదు, ఎవరో వచ్చేదో కామెంట్లు పెట్టారు, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు వచ్చేసి. చిరంజీవి చెప్పేంత వ్యక్తివా నువ్వని చెప్పేసి. ఆయనకి చెప్పేంత వ్యక్తులు మేం కాదు, కానీ మాకు ఆయన వల్ల ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి, చాలా మేము మానసిక మనోవేదన అనుభవించిన సందర్భాలు ఉన్నాయి, అలాగే ఆయన వల్ల ఆనందపడిన సందర్భాలు కూడా ఉన్నాయండి. ఆయన మాకు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్, ఒక ఎమోషనల్ బాండింగ్ అండి ఆయన మాకు, చిరంజీవి గారు. మరి మా ఇంట్లో ఒక మనిషి లాంటి వ్యక్తి మాకు చెప్పాలనిపించింది, మేము మాట్లాడకూడదు, ఎందుకంటే ఆయనతో మేము డైరెక్ట్ కాంటాక్ట్ కాలేం కాబట్టి ఈరోజు సోషల్ మీడియా వేదిక మా ఆవేదన చెప్పుకుంటున్నాం అంతే. మాకు పోయింది ఏం లేదండి. మాకు పోయి ఇప్పుడు చిరంజీవి గారు ఏమని చేసుకుని సార్ మాకెంత సార్, మా జనసేన పార్టీ మాకుంది, అదే చిరంజీవి గారిని వైసీపీలో జాయిన్ అవ్వమని మాకు కాదంటలేదు కదా, లెట్ హిమ్ గో టు వైసీపీ పార్టీ అంతే. టీడీపీకి వెళ్ళమనండి, బీజేపీకి వెళ్ళి కాంగ్రెస్కి వెళ్ళమనండి, మాకు పర్లేదు. అప్పుడు ఏం మాట్లాడినా ఆ రాజకీయ పార్టీ సంబంధించిన రిప్రజెంటేషన్ ఉంటుంది కాబట్టి మేము రాజకీయ పార్టీ డైరెక్ట్ ఆ పార్టీ గురించి మాట్లాడతాం, మీ పార్టీ స్టాండ్ ఇదా అని చెప్పేసి అంతే. రాజకీయాలకు సంబంధం లేదనుకుంటాను.
ఎవరైనా వస్తారండి? షఫీ వస్తావా? లైవ్కి వస్తావా? యాడ్ చేయమంటావా? అదేనండి, ఇక ముగిస్తానండి. ఆ 3 రాజధానుల అంశంలో జనసేన పార్టీని ఎంత వికాటం పెట్టారు అంటే, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు ఈయన వచ్చి ఇంకో స్టాండ్ ప్రకారం చెప్తే రాజకీయాల సంబంధం లేని వ్యక్తి. కానీ అలా మీడియాలో అలా చూడలేదు కదా, చిరంజీవి గారి వ్యక్తిగత నిర్ణయం అని చెప్పేసి. అదేంటి అన్నలా అంటాడు, తమ్ముడు ఇలా అంటాడు, అన్న ఇలా అంటాడు, తమ్ముడు ఇలా అంటాడు. ఇక్కడ అన్న తమ్ముడుగానే ఒక తల్లికి పుట్టిన, ఒక పేరు తెంచుకుని పుట్టిన బిడ్డలుగానే చూస్తున్నారు వాళ్ళు. ఎక్కడ కూడా ఇది వ్యక్తిగతము, ఈయనకి సంబంధం లేదు, ఈయన అవుట్ ఆఫ్ ది బాక్స్ అని చూడలేదు, అక్కడ చూడదు కూడా, వాళ్ళకి అవసరం లేదు. జనసేన పార్టీని విమర్శ చేయడానికి ఏముంది? నేను పవన్ కళ్యాణ్కి ఏమైనా అవినీతి చేశారా? ఇంత ముందే ఉన్న అధికారంలో ఉండి పాలసీలు ఇంప్లిమెంట్ చేయక ప్రజలను ఇబ్బంది పెట్టారా? ఏం చేశారు పవన్ కళ్యాణ్? ఏం లేదు, తెల్ల పేపర్ తప్పి వైట్ పేపర్ ఆయన బయటకు వచ్చే ప్రజల్లోకి వచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ కూడా రాష్ట్రంలో 7 జిల్లాలు వెనకబడి ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ వెనకబడి ఉన్నాయా? ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలో ఇప్పుడు అవుతున్న పాలకుల వల్లే కదా, వాళ్ళ వల్ల వెనకబడి ఉన్నాయి. ఈ రోజు నాడు కరోనా వచ్చిన ప్రభుత్వ హాస్పిటల్ అధ్వానంగా ఉన్నాయి, ఎవరి వల్ల ఉన్నాయి? పాలకుల వల్లే ఉన్నాయి కదా. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు అధ్వానంగా ఉన్నాయి, ఎవరి వల్ల ఉన్నాయి? పాలకుల వల్లే ఉన్నాయి కదా. ఆ కుటుంబాలే ఉన్నాయి రాజకీయంలో. ఇక్కడ మనల్ని విమర్శించడానికి ఏమీ లేదు. నేను డబ్బులు తిన్నామా? ఎవరైనా పవన్ కళ్యాణ్ ఏమైనా సిబిఐ కేసులు ఉన్నారు, ఈడీ కేసులు ఉన్నారా? వేల కోట్ల ఆస్తులు జప్తు చేశారా? ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు కళ్ళ ముందు కనపడుతున్నాయా? నేను లాటు పోగేసుకున్నాడా, దిగేసుకున్నాడా? ఇక్కడ ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు ఏంటంటే ఇటువంటి అన్ని కూడా చుట్టి అల్లి లేని, ఇది మనం ఏంటంటే రంధ్రాన్ని వేసిన బొక్కలో చిన్న బొక్కలు ఏమైనా దొరుకుతాయా? ఇటువంటి అనమాట, లూప్ హోల్స్ లాంటి అనమాట. ఓకే, అన్న ఇలా అన్నాడు, తమ్ముడు ఇలా అన్నాడు, ఓకే లింక్ పెట్టండి, ఒక ప్యాకేజ్ అనేవి వేసిందా, ఒక అబద్ధాన్ని వేసింది అంటే ఒక అబద్ధాలు ఇటువంటి వాటిని అల్లుకోవడము. ఇది తప్ప జనసేన పార్టీని విమర్శ చేయడానికి రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో కూడా ఎవరికి కూడా ఏమీ లేదు అక్కడ. కానీ నేను నిజంగానే ఒకసారి అనుకుంటా, అసలు ఏమీ చేయని పార్టీని, ఏమీ అధికారంలోకి రాని పార్టీని వీళ్ళు విమర్శిస్తున్నారంటే వీళ్ళు మనుషుల పొసులని ఒకసారి అనుకుంటా అనమాట. ఇది అబద్ధాలతో, అభూత కల్పనలతో, ఒక అబద్ధాన్ని వాళ్ళే కల్పించుకుని, వాళ్ళే ప్రచారం చేసుకుని, ఒక అబద్ధాన్ని వాళ్ళే చెప్పుకుంటూ, మానసికమైన ఉన్మాద రోగంతో బాధపడుతూ ఉంటారు చాలా మంది. అనిపించింది అనమాట, ఈ మనుషుల పొసుల్లో వీళ్ళు మనుషులకు బద్దం అనవసరం. వీళ్ళు అసలు ఏమీ లేనోడి గురించి వీళ్ళంత మాట్లాడతారేంటి? అసలు వాళ్ళు వదిలేసి మళ్ళీ సమస్యలన్నిటికీ మూల కారకులు వాళ్లే. ఇప్పుడు ఈ రోజు విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది. రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు పాదం పెట్టాడు, విద్యా వ్యవస్థ మొత్తం నాశనం చేసాడు, ఫీజు రింబర్స్మెంట్ అని చెప్పి. మొత్తం ప్రైవేట్ కాలేజీలు అన్నారు, మొత్తం గవర్నమెంట్ కాలేజీలు మూతపడే స్థితికి వచ్చేసినాయి. ఎవరు పోవట్లా? ఎందుకంటే అక్కడ ఫీజు కడుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు పోతారు? ఎవడో పోవడం. రేపు పొద్దున ప్రభుత్వం ఫీజులు కట్టలేనప్పుడు చచ్చిపోతారు. అక్కడ గవర్నమెంట్ కాలేజీలు ఉండవు, ప్రైవేట్ కాలేజీలో లక్షల్లో ఫీజులు కట్టాలి, పరిస్థితి ఉండదు. ఆరోగ్యశ్రీ అదే, మొత్తం బడ్జెట్ తీసుకెళ్లిపోయి ఆరోగ్యశ్రీ అన్నారు, బాగానే ఉంది. మొత్తం వైద్య వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది, వసతుల్లో ఏమీ లేవు, ఒక స్కానింగ్ మిషన్ ఉండదు, ఏముండదు. అక్కడికి వెళ్తే ప్రైవేట్ స్కానింగ్ మిషన్ చెప్పేసి 4,000 5,000 వేస్తాడు. అదే ప్రభుత్వ ఆసుపత్రులు చెప్తే 500కి 1000 రూపాయలకు వచ్చింది. చేయొచ్చుగా, చేయవేళ్ళు. ఆయన మహానుభావుడు పాదం పెట్టాడు, సర్వ విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ సర్వనాశనం చేశాడు. వాళ్ళని విమర్శించడానికి వీళ్ళకి నోళ్లు కావు. ఎందుకంటే భజన ఒకటి, అమ్మా ఆయన దేవుడయ్యా, ఆయన దేవుడు, ఏమిచ్చాడు నీకేమిచ్చాడు? డబ్బులు ఇస్తే దేవుడు అయిపోయాడా? ఈరోజు ఒక వ్యవస్థను నాశనం చేశాడు ఆయన, ఒక వ్యవస్థ మొత్తాన్ని. మీకు వ్యవస్థల గురించి మీకు తెలియదు. మొన్న కరోనా వచ్చినప్పుడు చాలా మంది తెలిసింది వ్యవస్థ అంటే ఏంటో. ప్రజాస్వామ్యంలో వ్యవస్థ ముఖ్యం, వ్యక్తులు కాదు. వ్యక్తులు వస్తుంటారు పోతుంటారండి, వ్యవస్థ చాలా ముఖ్యం. మనం నిర్మించుకునే ప్రజాస్వామ్యంలో మన అంబేద్కర్ ఇచ్చిన వ్యవస్థలనే, వ్యక్తుల్ని కాదు. అక్కడ ఆయన ముఖ్యమంత్రి అనే పదం పెట్టారంటే ముఖ్యమంత్రి ఎవరొచ్చినా ముఖ్యమంత్రి, ఎవరొచ్చినా ప్రధానమంత్రి. ఎందుకంటే మహనీయుడు మనకి రాజ్యాంగం ఇచ్చి ఒక వ్యవస్థను తయారు చేసేవైనా, ఒక న్యాయ వ్యవస్థ కావచ్చు, జ్యుడిషియల్ సిస్టమ్, ఒక పోలీసు వ్యవస్థ కావచ్చు, ఒక రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, విద్యా వ్యవస్థ, ఒక వైద్య వ్యవస్థ, ఒక మున్సిపల్ సిస్టము, గ్రామ పంచాయతీ సిస్టము, ఒక కార్పొరేషను, ఎక్కడ వాళ్ళకి విధులు, నిధులు అవన్నీ కూడా కట్ చేసుకుంటూ ఎంత సమర్థవంతంగా, ఎఫిషియెంట్ గా అంబేద్కర్ మహనీయుడు రాజ్యాంగం రాశారు. వ్యవస్థల మీద రాసేవైనా, వ్యక్తుల మీద కాదు. రోజు వ్యవస్థలు నాశనం చేసిన వ్యక్తులకి దేవుడి కింద పూజించుకుంటూ భజన చేసుకుంటూ అసలు వ్యవస్థలోకి అడుగు పెట్టకుండా, వ్యవస్థలోకి అధికారం లేని వ్యక్తులకి విమర్శిస్తారు. చూడండి, మానసిక ఉన్మాదులు, మానసిక రోగులని నవ్వుకుంటా ఒకసారి చూస్తే. సరేనండి, మంది లైవ్ పెద్ద అయిపోయింది. లైవ్కి వచ్చిన మన అందరికి ధన్యవాదాలండి. ఉంటాను. నన్ను తిట్టాలని తిట్టేసుకోండి మనస్ఫూర్తిగా. ఎవడో వచ్చి నీకు లైకుల కోసం పెట్టావా అంటాడు, ఇంకోటి తిట్టేసుకోండి, మనస్ఫూర్తి తిట్టేసుకోండి. తిట్టిన పర్లేదు, కాదంటలేదు. నా మీద నేను చెప్పాలని చెప్పేశాను. కనబడతలేదేమో, ఆల్రెడీ కొన్ని డ్రాప్స్ ఉన్నాయి లోపల.
ఈ లైట్కి ఎదురు లైట్ మీకు కనపడతలా. నా ఆవేదన చెప్పుకున్న గుండెల్లో వచ్చిన ఆవేదన. ఇక ఉంటాను ఇక.